హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ లాస్ట్‌లో చెప్పాలి. నేను ముందే చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ వీడియోలో మీకు నేను లోడెడ్ స్టిచ్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ప్యాడెడ్ తోటి వితౌట్ ప్యాడ్ అనమాట. సో, ముందు మీకు చిన్న ఒక లీఫ్ స్టిచ్ చేయడం ఎలాగన్నది చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్‌నే యూజ్ చేస్తున్నాను. ఇచ్చి దారాలు కాదు. సో, ఈ థ్రెడ్‌తో ముందు ఒక లాంగ్ నాట్ ఏసుకోవాలి. తర్వాత ఒక షార్ట్ నాట్ అనమాట. సో, ఇది లీఫ్ షేప్ కాబట్టి బై డిఫాల్ట్ మనం స్లాంటింగ్‌గానే వేసుకుంటాం. ఈ స్టిచ్ అనేది ఎప్పుడు మనం అడ్డంగా గానీ, నిలువుగా గానీ వేయకూడదండి. కొంచెం ఒక 60 డిగ్రీస్ యాంగిల్‌లో వేసుకోవాలి. అంటే ఏటవాలుగా అనమాట. ఆ షేప్‌లో వేసుకుంటేనే ఈ ఈ కుట్టు అన్నది మనకి అందంగా కనిపిస్తుంది. ఏం లేదండి, ఒక లాంగ్ వేస్తాం. తర్వాత ఒక షార్ట్ వేస్తాం. తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వేసి సేమ్ మనం గొలుసు కుట్టు అయితే ఎలా కుట్టుకుంటామో చైన్ స్టిచ్‌ని, దీన్ని అలాగే. మన షేప్ ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలండి. జనరల్‌గా వర్క్‌లో లీవ్స్ ఆకులు వేయడానికి గానీ, చిన్న వాటిలికి గానీ ఈ స్టిచ్ యూజ్ చేస్తారు. అలాగే బార్డర్స్ కూడా నెక్‌లైన్ బార్డర్స్‌కి కూడా యూజ్ చేస్తారు. ఒక్క కుట్టు నేర్చుకుంటే మగ్గం వర్క్‌లో ఒక 60% మనం ఈ కుట్టుతో మనం మేనేజ్ చేసేయొచ్చనమాట. మంచిగా లుక్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈజీగా కూడా అవుతుంది. దీనికి నేను 14 నంబర్ నీడిల్‌నే యూజ్ చేశానండి, మగ్గం నీడిలు. సేమ్ కుట్టుని మనం మామూలు థ్రెడ్ సేమ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో మామూలు సూదితో కుట్టొచ్చు. కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ కుట్టులో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఎడ్జెస్ అన్నవి ప్రాపర్‌గా కనిపించవండి. సో, అందుకని ఎడ్జెస్‌కి మనం ఒక షేప్ తీసుకురావడం కోసం దాని చుట్టూరు సేమ్ థ్రెడ్‌నే కంటిన్యూ చేస్తూ మనం ఒక చైన్ స్టిచ్ గనక వేసుకుంటే మనకి లీఫ్ షేప్ అన్నది మనకి చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట, బార్డర్స్ అన్నది. అంతే అండి, చాలా ఈజీ ఇది. కాకపోతే దీని కిందన మనం ఏం పెట్టలేదు. అంటే స్టిచ్ కిందన ఒక థ్రెడ్ గానీ, లేదంటే ఇంకా జర్దోసి స్ప్రింగ్ గానీ పెడితే కొంచెం ఎంబోస్ అయినట్టు కనిపిస్తుంది. అదెలా కుట్టాలన్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుట్టేదేంటంటే సేమ్ స్టిచ్చే, కానీ ఒక ఎంబ్రాయిడరీ థ్రెడ్ తోటి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను. దీని కిందన ఒక పైపింగ్ థ్రెడ్‌ని నేను కట్ చేసి ఫిక్స్ చేసుకున్నాను. దీన్ని మనం కుట్టుకోవచ్చు. లేదు అంటే గమ్‌తో స్టిక్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే దీని పైన మనం కుట్టడం అనేది ఉంటుంది కాబట్టి అది ఊడిపోవడం, జరగడం అన్నది ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అది మన ఇష్టం అన్నమాట. సో, సేమ్ అదే నీడిల్‌తో నేను 2 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. ఈ స్టిచ్‌కి 2 స్ట్రాండ్స్ అన్నది ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. ఎక్కువ చేస్తే నీడిల్ సెట్ అవ్వదు. తక్కువ చేస్తే లుక్ సరిపోదనమాట. సో, 2 స్ట్రాండ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో, సేమ్ అదే స్టిచ్ అండి. కాకపోతే మనము స్ట్రెయిట్‌గా కుట్టుకుంటున్నాం అనమాట. అంటే స్ట్రెయిట్‌గా ఉండే లైన్‌కి కుట్టుకుంటున్నాం. ఈ కుట్టు మగ్గం వర్క్‌లో నెక్ డిజైన్స్‌కి గానీ, లేదంటే బోర్డర్ డిజైన్స్‌కి యూజ్ చేస్తారు. సేమ్ విధానంలోనే మనం సింగిల్ థ్రెడ్‌ని యూజ్ చేసి బీడ్స్‌తో, లేదంటే కట్ బీడ్స్‌తో, యాంటిక్ బీడ్స్‌తో, గ్లాస్ బీడ్స్‌తో మనం ఇలాగే కుట్టుకోవచ్చు. ఆ ట్యుటోరియల్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు పంపిస్తాను. పోస్ట్ చేస్తాను. సో, ఇదే అండి సింపుల్. మనం ఒక లాంగ్ స్టిచ్ తీసుకుంటాం స్లాంటింగ్‌గా. తర్వాత అది కదలకుండా ఒక షార్ట్ స్టిచ్ వేస్తాం అన్నమాట. అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్‌కి కూడా ఒక లాంగ్ తీసుకొని తర్వాత షార్ట్ తీసుకోవడం. ఇదే మెథడ్ అండి. ఇందులో కొత్త గాని, కష్టం గాని ఏముండదు. కాకపోతే షేప్ అన్నది కరెక్ట్‌గా వస్తుందా అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. మీకు ఏదన్నా బ్లౌజ్‌లో, ఏదన్నా డిజైన్‌లో, ఏదన్నా స్టిచ్ కావాలన్నా, తెలుసుకోవాలనుకున్నా నాకు మీరు కామెంట్ చేయండి. నేను మీకది ఖచ్చితంగా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో, మీకు ఏ డిజైన్స్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి కూడా. మీరు చేసే ఒక్కో లైక్, ఒక్కో కామెంట్ అండ్ అలాగే మీ సబ్స్క్రిప్షను నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓన్‌గా, ఇండివిడ్యువల్‌గా నేను ఒక్కదాన్నే డీల్ చేస్తున్నానండి ఇది. నాకింకా యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియలేదు. ఈవెన్ సబ్స్క్రైబర్ కౌంట్ ఎలా చూడాలన్నది కూడా నిన్నే తెలుసుకున్నాను నేను. సో, థ్యాంక్ యూ అండి. సో, ఇదే అండి మనం కమింగ్ టు వీడియో. ఆహ్, సేమ్ ఇలాగే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అలాగే కంటిన్యూ చేసుకోవాలి స్లాంటింగ్‌గా. మనం ఎంతైతే థ్రెడ్ పెట్టుకుంటామో ఆ థ్రెడ్ అంతటిని ఈ థ్రెడ్ ఈ పైపింగ్ థ్రెడ్‌తో పైన మనము ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో సేమ్ ఇదే స్టిచ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మెయిన్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కుట్టే కుట్టు ఎప్పుడు అడ్డంగా ఉండకూడదు. స్ట్రెయిట్‌గా ఉండకూడదు. స్లాంటింగ్‌గా ఉండాలి.
మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కింద నుండే వైట్ కలర్ థ్రెడ్ కనిపించకుండా మనం చూసుకుంటూ కుట్టుకోవాలండి. సో, మొత్తం అంతా కుట్టేసిన తర్వాత లాస్ట్ పార్ట్‌కొచ్చేసరికి చిన్న థ్రెడ్ అన్నది మిగులుతుంది కదా! దాన్ని కవర్ చేసే విధంగా ఎడ్జెస్‌ని మనం క్లోజ్ చేసుకోవాలి. దీన్ని కూడా డీటెయిల్‌గా కనిపించాలంటే దీని చుట్టూరు కూడా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. నేనది మీకు ఇందులో వేయట్లేదు. ముందు దాంట్లో చూపించాను కాబట్టి. సో, మన టార్గెట్ ఏంటి అంటే ఆ వైట్ పార్ట్ అన్నది టోటల్‌గా క్లోజ్ అయిపోవాలి. ఫ్రెండ్స్ ఇంతే అండి ఈ ట్యుటోరియల్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఖచ్చితంగా అడగండి. నేను క్లియర్ చేస్తాను. ఏదైనా నచ్చితే డిజైన్ నచ్చితే నాకు చెప్పండి. నేను అది వేయడానికి ట్రై చేస్తాను. షార్ట్స్‌లో నేను పెట్టే వీడియోస్ అన్నీ నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నవండి. ఒకసారి అయి కూడా చూడండి. వాటి ట్యుటోరియల్స్ కూడా మీకు త్వరలో నేను పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.